హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైల్వే ఏఎల్పి ప్రిపరేషన్ భాగంగా మ్యాథ్స్లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ హోల్ స్క్వేర్ ఎంత? ఈడేమి ఇచ్చాడు? దీనికి ఒక ఫార్ములా ఉంది, తెలుసా మనకి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3a బీసీ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కదా, దీన్ని ఈతలు పంపించండి, దీన్ని ఈక్వల్ చేసేయండి. ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఈ 3abcని ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆన్సర్ 3 స్క్వేర్ 9, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. మనకి ఎగ్జామ్స్కి వెళ్ళే లోపల మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఈ సమ్స్ అంటే ఈజీ సమ్స్. ఏ క్యూబ్స్ ఉంటాయి, ఈ క్యూబ్స్ టైప్లో అడుగుతుంటాడు ఎక్కువ. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు సంథింగ్ అనేసి అడుగుతూ ఉంటాడు. మనకి మ్యాక్సిమం అడిగేది వాడు క్యూబ్స్లోనే అడుగుతాడు. రేర్ కేసెస్లో ఇప్పుడు ఆ షిఫ్ట్లో పేపర్ బాగా ఈజీ గీయాలనుకుంటే స్క్వేర్స్లోకి అడుగుతాడు తప్ప, ఆ షిఫ్ట్ యొక్క పేపర్ టఫ్ చేయాలంటే కంపల్సరీ ఈ టైప్ మోడల్లోనే అడుగుతుంటాడు క్వశ్చన్స్. వాడు వాల్యూస్ ఇచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఎంత, ఏబి ఇంటూ బి ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈక్వల్ టు ఎంత, వాల్యూ ఎంతనో కనుక్కోమంటాడు. ఈ టైప్ క్వశ్చన్లో ఎక్కువ అడుగుతాడు కాబట్టి మనం మ్యాక్సిమం చదువుకోవాలంటే ఇవి ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్లో ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయండి. మీరు నెట్లో కొట్టినా కూడా వస్తాయి, ఈ సమ్స్ కంపల్సరీ వస్తాయి. ఆ సమ్స్ అయితే కంపల్సరీ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ మీద. ఇక్కడ Sharon and Mayuk working together can complete a task in 18 days. However, Mayuk works alone and leaves after completing 1/3 of the task. Then Sharon takes over and completes the remaining work by himself. As a result, the duo could complete the task in 40 days. How many days would Sharon alone have taken to do the job if Mayuk had worked faster than Sharon? ఇక్కడేమిచ్చాడు? శరణ్ అండ్ మయూక్ ఇద్దరు కలిసి 18 రోజులు పనిచేస్తే, కొన్ని రోజులు పని చేసినాక ఒక 1/3 భాగం పని కంప్లీట్ అయినాక మయూక్ అనేవాడు లీవ్ అవుతాడు, అదే పనిని వదిలేస్తాడు. తర్వాత శరణ్ అనేవాడు కంప్లీట్ చేయడానికి ఒక్కడే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడని అడుగుతుండు. ఇదేమిచ్చాడు? ఇద్దరు కంప్లీట్ చేస్తే 40 రోజులు తీసుకుంది ఆ పని. శరణ్ ఎన్ని రోజుల్లో చేస్తాడు ఇఫ్ మయూక్ అనేవాడు శరణ్ కంటే ఫాస్టర్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ టైప్ క్వశ్చన్లు ఎట్లా అంటే మ్యాక్సిమం ఇది ఒక మామూలుగా టైమ్ అండ్ వర్క్లో అడిగిన వాడు ఇచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం 45 సెకండ్స్లో చేసి పడేయచ్చు. విత్ ఇన్ 45 to 50 సెకండ్స్లో చేసే లోపలే ఇస్తాడు మ్యాక్సిమం. ఇన్ కేస్ వాడు పేపర్ టఫ్ ఇవ్వాలనుకుంటే ఈ టైప్ క్వశ్చన్ చాలు. ఈ టైప్ క్వశ్చన్లకి ఎంత లేదని అరౌండ్ 2 to 3 minutes పడుతుంది. అరౌండ్ 2 to 3 minutes పడుతుంది ఈజీగా. అంటే 2 నుంచి 3 నిమిషాలు పట్టిందంటే నువ్వు 3 నిమిషాలు ఈజీ క్వశ్చన్స్ ఎంత లేదన్నా 3 నిమిషాలు అంటే 180 సెకండ్లు, అంటే 4 క్వశ్చన్లు చేస్తావు ఇట్లాంటివి. టైం అండ్ వర్క్ ఇవి 4 క్వశ్చన్లు. లేదు ఒకవేళ జీకే క్వశ్చన్లు అనుకో 10 సెకండ్లు ఒక్కొక్కటి వేసుకున్న 18 క్వశ్చన్లు వెళ్ళిపోతాయి. 18 క్వశ్చన్లు ఈజీగా వెళ్ళిపోతావు. 18 లేదు 10 క్వశ్చన్లైనా ఈజీగా అటెంప్ట్ చేస్తావు 3 నిమిషాల్లో. జీకే కానీ సైన్స్ కానీ. రీజనింగ్ కూడా అంతే, రీజనింగ్. సో ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి.
Seren plus Mayuk. 18/3 వరకు మయూక్ గారు స్టార్ట్ చేశాడు. ప్లస్ సెరెన్ ప్లస్ మయూక్ బై ఎస్ 18 into 2/3 ఈక్వల్ టు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేశారండి? 40 days. ఇది ఇచ్చాడు కదా, సెరెన్ అండ్ మయూక్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ 18 days. However, Mayuk works alone and leaves completing the 1/3 of the task. ఇక్కడ 1/3 రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2/3 ఉంటుంది. 2/3 అనేవాడు శరణ్ గారు చేస్తాడు అనమాట. సో శరణ్కి ఇక్కడ వేసాం కదా. సో ఈ సమ్ అనేది మ్యాక్సిమం బాగా గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ అడిగినా ఇట్లాంటి టైప్లో ఈ సమ్మేషన్ అంటే మ్యాక్సిమం ఆన్సర్ మనకు వస్తుంది. సో ఈ సమ్ అనేది రాసి పెట్టుకుని నేను ఎరేజ్ చేస్తాను. ఇది ఎరేజ్ చేయను చూడండి. ఇప్పుడు 3 1 3 6 3 1 3 6 6 నేను డైరెక్ట్ ఇప్పుడు ఇది చేస్తున్నాను చూడండి. 6s ఎల్సిఎం తీసుకుంటున్నా, ఏం లేదు. నేను ఎల్సిఎం ఇది యూతులకి ఇది ఇక్కడికి పంపిస్తాను. ఈ రెండింటిని ఈ ప్రోడక్ట్ని తీసుకుపోయి నేను యూతులకు పంపిస్తా. చూడండి 6x s ప్లస్ m ప్లస్ 12m ప్లస్ s ప్లస్ m ఈక్వల్ టు 40 into ms. సో ఇది మనకి ఇంకో సెకండ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్, దీనిలోనే సబ్ ఈక్వేషన్ ఇది ఫామ్ అయింది కదా. సో ఇది చూడండి, ఇంకా ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం? 6x² ప్లస్ 6ms ప్లస్ 12ms ప్లస్ 12m² ఈక్వల్ టు 40ms. ఇది ఈక్వేషన్ అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 6s² ప్లస్ 12m² ప్లస్ 18ms. ఈ 40ని ఈతలు చేసుకొస్తే మైనస్ 22ms ఈక్వల్ టు 0. ఓకే, 6x² ప్లస్ 12 మైనస్ 20. నేను ఇది అరేంజ్ చేస్తున్నాను అండి. ఇది ఆల్రెడీ ఇది నోట్ చేసుకుంటారు కదా, రాసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివే దాదాపు 10 షిఫ్ట్లకి వేసాడు. ఈ టైప్లో ఒక మోడల్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చూపిస్తా. ఆ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు ఇది వేసాడు, ఇది వచ్చింది కదా మనకు సమ్. (6x² ప్లస్ మైనస్ 22ms ప్లస్ 12m² ఈక్వల్ టు 0. ఇది కూడా నోట్ చేసుకున్నారు కదండి. ఇది నేను ఎడిట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు 12 into 6 ఎంత అండి? లేదా నేను 2ని కామన్ తీస్తున్నా. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది? కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? 3s² మైనస్ 11ms ప్లస్ 6m² ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైంది. ఇప్పుడు దీనికి ప్రోడక్ట్ తీయండి. 18m² s².
వీడేమిచ్చాడు మైనస్ ఇచ్చాడు. ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే ఇది మధ్యలో రావాలి, ఇంటూ చేస్తే 18 రావాలి. ఇప్పుడు ఏం చేయాలి 9 2 ఓకే 9 2 బిగ్గర్ వాల్యూకి ఏమో మైనస్, స్మాల్ వాల్యూకి ఏమో ప్లస్. సారీ సరే ఇప్పుడు ఏమి ఇచ్చాడు 3తో డివైడ్ చేయండి. 3 వీడు మయ్యోకు వీడు శరణ్ అనుకో, శరణ్ వీడ 3 మయూకి ఏమో 3 1 జా 3 3 జా, శరణ్కి 2:3. వీడేమి ఇచ్చాడు మనకు వాల్యూలో m ప్లస్ ఎస్ అంటే 5 ఇంటూ 18 బై బిగ్గర్ వాల్యూ ఏదంటే మనకు 7కి 2 2 2 1 జా 2 9 జా. ఆన్సర్ ఎంత 45 days. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ అయితే ఏం లేదు, శరణ్ అండ్ మయూక్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ 18 days ఇచ్చాడు కదా. హవెవర్ మయూక్ వర్క్స్ అలోన్ అండ్ లీవ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 1/3 ఆఫ్ ది టాస్క్. ద శరణ్ టేక్స్ ఓవర్ అండ్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. అంటే శరణ్ అనేవాడు రిమైనింగ్ వర్క్ 2/3 వర్క్ని కంప్లీట్ చేశాడు. యాజ్ యూజువల్ ఇద్దరు పని చేస్తే 40 రోజులు పని అయిపోతుంది. కానీ హౌ మెనీ డేస్ వుడ్ శరణ్ అలోన్ కెన్ డూ ద జాబ్ ఇఫ్ మయూక్ హ్యాడ్ వర్క్డ్ ఫాస్టర్ దెన్ శరణ్. అర్థమైంది కదా. ఫార్ములా అనేది శరణ్ ప్లస్ మయూక్ అనేవాడు 18 days, మయూక్ అనేవాడు 1/3 వర్క్ పని కంప్లీట్ చేశాడు 18 days లో బై 3. శరణ్ వాడు 2/3 వరకు కంప్లీట్ చేయాలి. 18 into 2/3 = 40. అంతే సింపుల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది, అంటే కొంచెం మోడల్ వేరు. వర్కింగ్ టుగెదర్ పైప్ A and B can fill a tank in 10 hours. They worked 4 hours and then B stopped. A continued filling the tank till it was full. A total of 13 hours to fill the tank. How long would it take A to fill the empty tank? ఇచ్చాడు ఇద్దరు కలిసి 10 గంటలు పనిచేస్తారు. A ప్లస్ B ఈక్వల్ టు 4 hours. ఇద్దరు కలిసి మళ్ళీ 4 గంటలు పనిచేసి తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోతే ఏ అనేవాడు అది ట్యాంక్ని ఫిల్ చేయడంలో కంటిన్యూ చేస్తాడు. కానీ టోటల్ వర్క్ అనేది 13 hours తీసుకుంది. 13 hours ఆల్రెడీ 4 hours చేశారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి 9 hours. 9A మొత్తం ఈ ఈక్వేషన్ మీదనే డిపెండ్ అవుతుంది. చూడండి 10A సారీ ఇంకొక సింపుల్ మోడల్ చూడండి. ఇక్కడ A ప్లస్ B ఉంది, ఇక్కడ 10 of A ప్లస్ B ఉంది. 10 of A ప్లస్ B ఈక్వల్ టు 4 of A ప్లస్ B ప్లస్ 9A. దీన్ని యువతలకి పంపించండి. 6 of A ఉంది కదా, 6 of A ప్లస్ B ఈక్వల్ టు 9A. 3 3 జా 3 2 జా 2A ప్లస్ 2B ఈక్వల్ టు 3A. A ఈక్వల్ టు 2B. ఇక్కడ ఏమి ఇచ్చాడు A ఈక్వల్ అంటే A బై B ఈక్వల్ టు 2/1. ఓకే ఇప్పుడు 2 into 2 plus 1 ఇదేమి ఇచ్చాడు వర్క్ ఏ ఒక్కడే ఎన్ని రోజులు ఫిల్ చేస్తాడు. 2 plus 1 of 10/2. ఇదేమి ఇచ్చాడు ఏ వాల్యూ 2, B వాల్యూ 1 రేషియో.
2 1 జా 2 5 జా మనకు ఆన్సర్ 3 into 5 ఎంత 15 hours. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఎలా చేయాలో చూడండి. వర్కింగ్ టుగెదర్ పైప్స్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే 10 గంటలు పనిచేస్తారు ఇద్దరు కలిసి. తర్వాత 4 గంటలు పనిచేసిన తర్వాత బి అనేవాడు పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏ అనేవాడు కంటిన్యూ చేశాడు. టోటల్ వర్క్ ఏమో 13 గంటలు పట్టింది అయిపోయినాకి. ఇక్కడ 4 గంటలు ఆల్రెడీ పనిచేసాడు కదా బి ఏ కలిసి. 9 తీసేసి 13లో 4 తీసేస్తే ఎంత 9. ఆ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం. ఇద్దరు కలిసి 4 గంటలు పనిచేశారు. ఇంతకుముందు 10 గంటలు పనిచేసేది మామూలు ఈక్వేషన్ ఇది. తర్వాత వర్క్ స్టార్ట్ అయిన 4 గంటలు పనిచేశారు. 4 ఆఫ్ ఏ ప్లస్ బి. ఇంకా దీనికి ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ అనేది మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ అనేది 15 గంటలు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.